పేరు డాక్టర్ సిఎల్ వెంకట్ రావు. పరోటా హోటల్కి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా ముఖ్యంగా మనము జాతీయ రహదారులపై ప్రయాణం చేస్తున్నప్పుడు డాబాలోకి వెళ్తే అక్కడ పరోటాలు ఉంటాయి. వాడు ఆల్రెడీ పరోటా చేసి పెట్టి ఉంటాడు, మనం వెళ్ళిన తర్వాత వేడి చేసి ఇస్తాడు. పరోటా అంటే చాలా పొరలు ఉంటాయి దాంట్లో. అంటే మామూలుగా ఒక 20-30 పొరలు ఉంటాయి దాంట్లో. ఈ పరోటా దేంతో చేస్తారు? మైదా పిండితో చేస్తారు. ఈ పరోటా ఆరోగ్యానికి మంచిదా కాదా? అసలు మైదా ఎక్కడి నుంచి వస్తుంది? మైదా అనేది గోధుమల నుంచి వస్తుంది. గోధుమల పైన ఉండే ఆ పొట్టు తీసేస్తారు. గోధుమల పైన ఉండే పొరలన్నీ కూడా పాలిష్ పట్టేసి దానివల్ల దాంట్లో ఉన్న పీచు, విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ కోల్పోయిన తర్వాత తెల్లటి మన తెల్ల బియ్యంలాగా ఆ తెల్ల గోధుమ మిగులుతుంది. ఆ తెల్ల గోధుమని పొడి చేస్తే కొంచెం గోధుమ రంగులో వస్తుంది. ఆ గోధుమ రంగుని తెల్లగా చేయటం కోసం, తెల్లగా మెత్తగా చేయటం కోసం కొన్ని రసాయనాలు ఉద్దేశపూర్వకంగా కలిపేస్తారు. ఏం రసాయనాలు కలుపుతారు? బెంజైల్ పెరాక్సైడ్, అలోక్సాన్, పొటాషియం బ్రోమైడ్. ఇవి కలిపితే ఏమవుతుంది? రంగు తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఈ రసాయనాల ప్రభావం వల్ల మనం వండుకున్న వంటలు పొంగుతాయి. పొంగటమే కాకుండా రుచికరంగా కూడా తయారవుతాయి. ఇక ఒకసారి ఎక్కడైనా రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా ఒక చోట సమోసాకో, ఈ మైదాతో చేసే సమోసాకో పూరీకో అలవాటు పడ్డారా, పఫ్ఫులు తింటాం మొదలుపెట్టారా, ఇక మళ్ళీ ఎత్తుక్కుని అక్కడికే వెళ్తారు. ఎందుకంటే ఈ రసాయనాల వల్ల పొంగుతుంది, బోలుగా ఉంటుంది, గుల్లగా ఉంటుంది. ఇక ఈ మైదాతో చేసే వస్తువులు ఒకటా రెండా? కేకులు, బన్నులని ఉంటాయి కదా, మనం బేకరీలో ఉంటాయి బన్ను అవి, బిస్కెట్లు, కేకులు, పాస్తాలు, పూరి, సమోసా, చపాతీ, పరోటా. ఇక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఈ వాడేవన్నీ కూడా మైదానే. ఇక నాన్ అని ఉంటుంది, స్టార్ హోటల్కి వెళ్ళినా నాన్ ఉంటుంది, మరి ఎక్కడికి వెళ్ళినా నాన్ అని, తండూరు రోటీ అని ఉంటుంది. ఇవన్నిటికీ వాడేది ఈ మైదానే. ఎందుకు ఈ మైదా అంటే మనం తింటున్నాం, మన రుచికరంగా ఉంది బాగా. ఇప్పుడు మనం ఇంట్లో చేస్తే అది పొంగదు. పూరీ చేస్తే కొంతమంది తిడతారు భార్యని, ఏమైనా నువ్వు ఎప్పుడు చేసినా పూరీ ఎప్పుడైనా పొంగిందా, పడుకుందో చూడు, ఎంత గట్టిగా ఉందో చూడు, ఆ హోటల్కి వెళ్తే ఎంత పొంగుతుంది చూడు, ఎంత పొంగుతుంది, అట్లా ఎందుకు చేయలేవని తిడుతుంటారు. అసలు తెలియదు, మనమేమో శుద్ధమైంది ఇంట్లో వాడతాం, గోధుమ పిండితో చేసుకుంటాం. అందుచేత ఇది ఆకర్షణీయంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది వల్ల దానికి అలవాటు పడిపోతారు. మరి వీటి వల్ల ఏంటి? ఈ మైదాతో చేసిన పరోటా, మిగతా వస్తువులన్నీ తినటం వల్ల మన ఆరోగ్యం ఏమవుతుంది? ఈ రసాయనాల ప్రభావం వల్ల పూరీ ఎలా పొంగుతుందో మనుషులు కూడా, పిల్లలు కూడా అలా పొంగుతారు. స్థూలకాయము, భారీకాయం. అదేంటి సార్, ఈ మైదా పిండి తినటం ఏంటి, మనిషి ఎట్టా పొంగుతారు, ఎట్టా లావుతాడంటే, ఈ మైదాలో ఉన్నది కేవలం పిండి పదార్థము మాత్రమే. దాంట్లో ప్రోటీన్ పోయింది, విటమిన్లు పోయినాయి, ఖనిజ లవణాలు పోయినాయి, పీచు పదార్థం పోయింది, అన్నీ పోయినాయి. కొద్దిగా కొవ్వు ఉంటే అది కూడా పోయింది. ఈ పిండి పదార్థం ఉన్న వస్తువులు తినగానే అమాంతము జీర్ణమైపోయి రక్తంలోకి వెళ్ళిపోతుంది. రక్తంలో చక్కెర పెరుగుతుంది. రక్తములో అవసరానికి మించి గ్లూకోజు, ఈ పిండి పదార్థం ఉన్నప్పుడు అది కాలేయంలోకి వెళ్ళి, అది కాలేయం గుర్తించి శరీరంలో అవసరానికి మించి ఉన్న ఈ పిండి పదార్థాన్ని, గ్లూకోజ్ని కొవ్వు కింద మార్చేస్తుంది. కాలేయము కొవ్వు కింద మార్చి ఏం చేస్తుంది? అది పొట్టలో పంపిస్తుంది. అక్కడ
డిపో, కొవ్వు డిపో తయారవుతుంది. అంటే మనము తిన్న పిండి పదార్థము కొవ్వుగా పొట్టలో నిలవ ఉంటుంది. ఇక పొట్ట అయిపోయిన తర్వాత తొడలు, తర్వాత పిరుదలు, ఇక శరీరంలో ఎక్కడ చూసినా కొవ్వు డిపోల్లోకి వెళ్ళిపోతుంటుంది. కొవ్వు డిపోలు అవన్నీ. ఇది చాలామందికి తెలవదు. నేనేం అసలు నూనె తిన్నాం, నెయ్యి తిన్నాం, స్వీట్లు తిన్నాం, మరి ఎట్లా ఇది నేను ఇంత బరువు పెరిగాను, పిల్లలు ఎట్లా పెరిగిపోతున్నారంటే ఈ మైదా పిండి వల్ల. మైదాని దేనికి వాడతారో తెలుసా? మైదా ఖరీదు తక్కువ, గోధుమ పిండిలో సగం ధర కూడా ఉండదు. దీన్ని మైదాని సినిమా పోస్టర్లు అంటించడానికి బ్రహ్మాండమైన వస్తువు ఏది ఉన్నదంటే మైదా పిండి. ఈ మైదా పిండి బకెట్లో కలుపుకుని పోస్టర్లు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గోడలకు అతికిస్తారు. బాగా జిగురుగా ఉంటుంది. ఈ మైదాకున్నంత జిగురు దేనికి ఉండదు. అందుచేత సినిమా పోస్టర్లు అంటించుకోవాల్సిన మైదాతో తయారు చేసిన వస్తువులు మనం తిని మన శరీరము గుల్లైపోతుంది. ఆ గుల్లగా బోలుగా ఉండే వస్తువులు చూసి ఆనందపడవాకండి. అబ్బా పొంగుతున్నాయి, ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడు, కరకరలాడుతున్నాయంటే అవి మన శరీరంలో ఉండే ఆరోగ్యాన్ని, అవయవాలను హరించి వేస్తున్నాయి. స్థూలకాయము, భారీకాయం ఒక సమస్య. ఇదే కాకుండా ఈ రసాయనాల ప్రభావం వల్ల నరాల బలహీనత, క్యాన్సర్లు వస్తాయి. మెదడు పనితీరు కూడా మందకొడిగా ఉండి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి అమాంతం షుగర్ పెరిగిపోతుంది. షుగర్ లేని వాళ్ళు కూడా ఈ మైదా వస్తువులు తింటా ఉంటే లేని షుగర్ వస్తుంది. ఈ పిండి పదార్థము కొవ్వుగా మారటం వల్ల రక్తములో ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగటం వల్ల గుండె జబ్బు, హార్ట్ అటాక్, గుండెపోటు వస్తుంది. మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు పాక్షికంగా పూడుకుపోవటం వల్ల పక్షవాతం వస్తుంది. కనుక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ పెంచే గుణం ఉంది. ఇక దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్ళు కూడా ఏర్పడతాయని పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. కొంతమందికి స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ వస్తున్నట్టు పరిశోధనలో నిర్ధారణ చేశారు. ఇవన్నీ మైదాలో ఉండే రసాయనాల వల్లే. పిల్లలు ఈ మధ్యకాలంలో 9 ఏళ్ళకే 10 ఏళ్ళకే రజస్వలు అవుతున్నారు, మెచ్యూర్ అయిపోతున్నారు. 14-15 సంవత్సరాలకు రజస్వలు అవ్వాల్సిన పిల్లలు 9-10 ఏళ్లకే రజస్వలు అవటానికి కారణం అన్వేషణ చేస్తే ఈ మైదాతో చేసిన వస్తువులు వాడేవాళ్ళు ఆ పిల్లలు త్వరగా రజస్వలు అవుతున్నారని వైద్య పరిశోధనలో వెల్లడైంది. ఇక ఈ మైదా వస్తువులు తినే వాళ్ళందరికీ మలబద్ధకం వచ్చేస్తుంది. మలబద్ధకం ఉంటే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ తయారవుతాయి. అందుచేత మైదా అని మనం అసలు వాడకూడదు. ఇంట్లో మైదా కొనద్దు. మైదాతో తయారు చేసే బేకరీ ఉత్పత్తుల జోలికి పిల్లలు వెళ్లకుండా వాళ్ళని పండ్ల మీద దృష్టి సారించమనాలి. చిరుధాన్యాలపై దృష్టి సారించేలా చేయాలి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, చిరుధాన్యాలపై వాళ్ళకి మమకారము, ప్రేమ పెరిగేలా చూడాలి. ఈ మైదా పిండిని కొంతమంది తెల్ల విషం కింద అభివర్ణిస్తుంటారు. అటువంటి తెల్ల విషాన్ని మనం తినటం మానేయండి. రెస్టారెంట్ల్లో, హోటల్లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో, జంక్ ఫుడ్ సెంటర్లలో మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇదేంటంటే గోధుమ పిండి అని చెప్తారు, మైదాతో చేసామని చెప్పరు. చూడటానికి కంటికి ఇంపుగా, పొంగి ఆకర్షణీయంగా ఉన్నాయని మైదాతో చేసిన వస్తువులు తిని, ముఖ్యంగా ప్రయాణాల్లో, డాబాల్లో మీకు పూర్తిగా మైదా పిండిని మాత్రమే వినియోగిస్తారు. అట్లాగే రోడ్డు పక్కన బండ్లు వాళ్ళు ఉపయోగించేదంతా కూడా మైదాతోనే. ఎందుకంటే శ్రామిక వర్గాలు వస్తారు, రోడ్డు పక్క బండి మీద తక్కువ ధరకు లభించాలి కనుక మైదా వినియోగించి మన యొక్క ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత తక్షణమే ఇంట్లో మైదా కొనటం మానేయండి. మైదాతో చేసిన వస్తువులకి టాటా, గుడ్ బై. జీవితంలో పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వృద్ధులు కానీ ఎవ్వరూ వాడవద్దు.